శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 62వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్భాగవతంలోని 6 స్కంధాలను సుసంపన్నం చేసుకొని 7వ స్కంధంలోకి ప్రవేశిస్తున్నాం. 7వ స్కంధం ఎంతో గొప్పది, ఘనమైన ప్రహ్లాద చరిత్రతో నిండి ఉన్నది. ఇంకా అనేకమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలను గురించి చెప్పే గొప్ప గొప్ప ఆఖ్యానాలు ఉన్నటువంటి స్కంధం భాగవతంలోని 7వ స్కంధం, 7వ స్కంధం. ఈ స్కంధంలోని గాథలను మనం శ్రద్ధగా విందాం. సుఖమహర్షి భాగవత ప్రవచనం కొనసాగిస్తున్నారు. సూత మహర్షి శౌనకాది మునులకు ఆ భాగవతాన్ని వినిపిస్తున్నారు. ఆ వినిపిస్తూ ప్రాయోపవిష్టుడైన పరీక్షిన్నరేంద్రుడు సుఖయేగుంద్రుడిని అవలోకించి ఈ ప్రశ్న వేశారు అని చెప్తున్నారు. ఇప్పుడు శ్రీమద్భాగవత ప్రవచనం యథాలాపంగానే యథాతథంగానే ఇద్దరు చెప్తున్నట్టు ఉంటుంది. సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజుకు చెప్పడం అది ప్రథమం. నైమిసారణ్యంలో సూతుడు మునులకు చెప్పడం అది తర్వాత జరిగింది. అయినా రెండూ కలిపి సమ్మిళితం చేసి వ్యాస మహర్షి మనకు వినిపిస్తున్నారు. ఇలాగా ఎంతోమంది ఇందులో సూత్రధారులై వ్యాఖ్యానకర్తలై మనకి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. పరీక్షిన్ మహారాజు మునిశ్రేష్ఠుడైన సుఖమహర్షిని చూస్తూ ఒక గొప్ప ప్రశ్న వేశారు. వికుంఠలోకాధిపతి విష్ణుమూర్తి అన్ని ప్రాణుల పట్ల సమబుద్ధి కలవాడు, స్నేహితుడు, ప్రియుడు, ఆద్యంతరహితుడు, శ్రేష్ఠుడు కదా. అటువంటి విష్ణుమూర్తి ఇంద్రుని కోసం రాక్షసరాజులను ఎందుకు విరోధిలాగా వెతికి చంపాడు? అలా రాక్షసులను చంపడం చేత దేవతల వల్ల తనకు కలిగే లాభం ఏమిటి? అటువంటి లాభం విష్ణువుకు ఉన్నదా? మోక్ష సామ్రాజ్యానికి అధిపతి త్రిగుణాతీతుడు అయిన విష్ణుమూర్తికి రాక్షసుల వల్ల భయం కానీ రాక్షసులపై పగ కానీ ఉండదు కదా. అటువంటి ఘనుడు రాక్షసులను చంపి దేవతలను కాపాడడం అనేది చాలా వింతగా ఉంది. నాకు కలిగిన ఈ సందేహాన్ని నాకు తెలిసే విధంగా తెలియచేయండి అని ప్రార్థిస్తూ పరీక్షిన్ మహారాజు సుఖమహర్షిని అడిగారు. అప్పుడు పరీక్షిన్ మహారాజుకి సుఖమహర్షి ఇలా అంటున్నారు. నీ సంప్రశ్నము వర్ణనీయము కదా నిక్కంబు రాజేంద్ర. లక్ష్మీ సంభావ్యుని చరిత్రంబు లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింప తద్దాసాఖ్యానములొప్పు విష్ణు చరణ ధ్యాన ప్రధానంబులై శ్రీసంధానములై మునీశ్వర వచో జేగీయమానంబులై. నీ సంప్రశ్నము వర్ణనీయము కదా నిక్కంబు రాజేంద్ర. లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింప తద్దాసాఖ్యానములొప్పు విష్ణు చరణ ధ్యాన ప్రధానంబులై శ్రీసంధానములై మునీశ్వర వచో జైగీయం ఆనంబులై. ఓ పరీక్షిన్ మహారాజా,
నీవు చాలా వినయంతో అడిగిన ప్రశ్న నిజంగా వివరించి చెప్పవలసిందే. ఆలోచించి చూస్తే లక్ష్మీదేవి చేత నిరంతరం గౌరవింపబడే ఆ మహనీయుని చరిత్ర మహావిచిత్రంగా విడ్డూరంగా ఉంటుంది. ఆ విష్ణువు చరిత్ర అలా ఉండగా ఆయన దాసులైన భాగవతోత్తములుంటారు. వారి కథలు ఇంకా విష్ణు పద ధ్యాన ప్రధానాలుగా శోభతో ఐశ్వర్యప్రదాలై మోక్షప్రదాలై మునీశ్వరుల మాటలతో ప్రకాశించేవిగా ఉంటాయి. ఇక్కడ మనకి భగవంతుని యొక్క లీలని, భాగవతుల యొక్క గొప్పదనాన్ని తెలియచేస్తున్నారు ఒక్క ప్రశ్నలో, ఒక పద్యంలోనే. ఇంకా అంటున్నారు, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్రలు 3 లోకాలలో పవిత్రమైనవి. మానవుల సంసారమనే తీగలను కోసి పారవేయగలిగే కొడవళ్ల వంటివి. మంచి స్నేహితుల వలె మేలు కలిగిస్తాయి. మునిజనులచే వనాలకు ఆనందం కలిగించే చైత్రమాసం వంటివి అంటున్నారు. ఎందుకంటే చైత్రమాసం వసంత ఋతువులో వస్తుంది. తోటలన్నీ చిగిర్చి సంతోషంగా ఉంటాయి. అట్లే విష్ణుదేవుని చరిత్రలు కూడా మునీశ్వరులకు సంతోషం కలిగిస్తాయని భావం. ఓ పరీక్షిత్తు, వ్యాస మహర్షికి నమస్కరించి హరికి సంబంధించిన కథలు చెప్తా విను. బయటకు వ్యక్తం కాకుండా గుణరహితుడై ప్రకృతితో కలవక జన్మాది సంసార బంధాలలో చిక్కక ఉండే పరమేశ్వరుడు తన మాయ వల్ల పుట్టే సత్వరజస్తమో గుణాలను ఆశ్రయించి బాధింపబడేవాడు, బాధించేవాడుగా కూడా మారతాడు. పరమాత్మ త్రిగుణాలు అంటనివాడు. సత్వరజస్తమో గుణాలనే త్రిగుణాలు ప్రకృతికి సంబంధించిన గుణాలు. ఆ గుణాలకు ఒక్కొక్క కాలంలో హాని, వృద్ధి కలుగుతాయి. ఆ పరమాత్మ వృద్ధి క్షయాలు పొందే ఈ త్రిగుణాలలోని సత్వగుణంతో దేవఋషులను, రజోగుణంతో అసురులను, తమోగుణంతో రాక్షసులను, యక్షులను సృష్టించి ఈ విభాగం చేశాడు. ఒక సూర్యుడు ఎన్నో చోట్ల వేరువేరు సూర్యులుగా కనపడి కూడా ఒక్కడే అయినట్లు పరమాత్మ ప్రపంచగతుడై విభిన్నంగా కనపడినా భిన్నుడు కాదు. తత్వం తెలిసిన జ్ఞానులు తమలో ఆత్మస్వరూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి అదేవిధంగా తెలుసుకుంటారు. జీవాత్మ కంటే ఇతరుడై సర్వమయుడైన పరమాత్మ తన మాయతో విశ్వాన్ని సృజించాలని రజోగుణాన్ని క్రీడించడం కోసం సత్వగుణాన్ని, సృష్టించడానికి రజోగుణాన్ని, నిద్రించడం కోసం తమోగుణాన్ని కల్పించి నిత్య గమనశీలమైన కాలాన్ని సృష్టించాడు. ఆ కాలంలో సర్వదర్శనుడైన పరమాత్మ కాలం అనే పేరుతో సత్వగుణంతో దేవతలకు వృద్ధిని, రజస్తమో గుణాలతో రాక్షసులకు హాని కలిగిస్తూ ఉంటాడు. ఓ పరీక్షిత్తు, ఈ విషయమంతా యశస్సు ఖ్యాతిగల ధర్మరాజునికి రాజసూయ యాగంలో నారదుడు వివరించి చెప్పాడు. ఆ విషయాలు నీవు శ్రద్ధగా విను, నీ చెవులన్నీ పవిత్రమైపోతాయి. అందువలన ఆయన ఏకాంతులనే భక్తుల గురించి చెప్తున్నారు. ఏకాంతులు అనే భక్తులు ఎవరంటే, వారు ఏకాంత భక్తులకి చేరడానికి వీలు లేని కృష్ణతత్వంలో శత్రువై ఉండి కూడా శిశుపాలుడు ఎలా లీనమయ్యాడు మునివరా నారద చెప్పని ధర్మరాజు అడిగారు. రాజసూయం యజ్ఞంలో శిశుపాలుడిని శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రంతో ఆయన శిరస్సు ఖండిస్తే అది జ్యోతిస్వరూపమయ్యే ఆయన ప్రాణం శ్రీ మహావిష్ణువులో కలిసిపోయింది. అది చాలా ఆశ్చర్యమై ధర్మరాజు అడుగుతున్నాడు నారదుడితోటి, వీడు చాలా ధూర్తుడు కదా, అలాంటి వాడికి ఇటువంటి మృత్యు ఎలా వచ్చింది, ఎలాగా శ్రీకృష్ణ పరమాత్మలో కలిసిపోయాడు అన్నాడు. ఆ ప్రశ్న వేస్తే దానికి నారదుడు చెప్తున్నాడు. నారదుడు ఏమంటున్నాడు, కామోత్కంఠత గోపికల్
భయమునున్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రిం గంటి ఇదే చక్రిం గంటి ఎట్లయిన ఉద్ధామ ధ్యాన గరిష్ఠుడైన హరిన్ చందన్వచ్చు ధాత్రీశ్వర. ధాత్రీశ్వర అంటే ఇక్కడ పరీక్షిత్తు కాదు, ధర్మరాజు చెప్తున్నది నారదుడు. ఆ విషయం సుఖబ్రహ్మ మనకి తెలియజేస్తున్నాడు. అదే విషయాన్ని సూతుల వారు సౌనకాది మునులకు నైమిషారణ్యంలో చెప్తున్నారు. ఈ క్రమం అంతా మనస్సులో పెట్టుకోవాలి. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి నేమో ఇది చక్రింగంటి ఎట్లయిన ఉద్ధామ ధ్యాన గరిష్ఠుడైన హరించందన్వచ్చు ధాత్రీశ్వర. ఓ మహారాజా, శ్రీకృష్ణుని కొందరు కామభావంతో సేవించారు గోపికలు. భయంతో కంసుడు ఎప్పుడు కృష్ణనామం చెప్పుకుంటూనే ఉండేవాడు, అది భయంతో. ద్వేషభావంతో శిశుపాలుడు మొదలైన రాజులు, బంధుత్వంతో యాదవులు, ప్రేమతో మీ ధర్మరాజాదులు, భక్తితో నారదాది మహర్షులు. మనమంతా కన్నులారా చూడగలిగాం. కాబట్టి ఏ విధంగానైనా నిరంతర స్మరణ వలన విష్ణువుని చేరవచ్చునని భాగవతం తెలియజేస్తోంది. అలా చెప్తూ ధర్మరాజా, చాలామంది కామము, ద్వేషము, భయము, స్నేహము, సేవ అనే లక్షణాలలో ఏదో ఒకటి మిక్కుటం కాగా శ్రీహరితో సంబంధం పెట్టుకుని ఆయనలో ఐక్యమయ్యారు. శ్రీహరిని గూర్చి పైన చెప్పిన క్రోధాదుల 5 ఒక లక్షణమైనను లేకపోవడం చేత వేణుడు అనేవాడు వ్యర్థుడై భ్రష్టుడై నశించాడు. ఆ వేణుని చరిత్ర మనం క్రితం అధ్యాయాల్లో తెలుసుకున్నాం. మీ పినతల్లి కుమారులైన శిశుపాల దంతభక్తుడు పూర్వం విష్ణుమూర్తి మందిరానికి ద్వారపాలకుడు. బ్రాహ్మణ శాపం వల్ల వారు పదవులు కోల్పోయి భూలోకంలో జన్మించారు అని నారదుడు అనగానే ధర్మరాజు ప్రశ్నిస్తున్నారు. అలుగం కారణమేమి విప్రులకు మున్నా విప్రులెవ్వారు నిశ్చలులు ఏకాంతులు నిర్జితేంద్రియులు నిస్సంసారులు ఈశానువర్తనులు వైకుంఠపురీ నివాసులు అన విందున్ వారికెబ్బంగి ఈ ఖలజన్మంబు వచ్చే నారద వినం కౌతూహలం బయ్యడెన్. ఓ నారద మహర్షి, బ్రాహ్మణోత్తములు ఈ ద్వారపాలకులపై ఎందుకు కోపించారు? వారెవరు? నిత్య వైకుంఠ నివాసులైన ఈ ద్వారపాలకులు సామాన్యులు కారు కదా. వీరు విష్ణువుపై స్థిరభక్తి కలవారు. విష్ణువే పరతత్వంగా ఆరాధించే అనన్యభక్తి పరులు. అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం కలవారు. సంసార బంధానికి చిక్కనివారు. నిరంతరము పరమాత్మను అనుసరించే ప్రవర్తించేవారు అని నేను విన్నాను. అటువంటి వారికి ఇటువంటి నీచ జన్మలు ఎలా ప్రాప్తించాయి? అవన్నీ చెప్పరాదా అని ధర్మరాజు అడిగితే నారదుడు ధర్మరాజుతో చెప్తున్నాడు. ఒకనాడు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందనాదులు దైవవశాన 3 లోకాలు తిరుగుతూ 5-6 ఏండ్ల బాలకుల్లాగా దిగంబరులై హరిమందిరమైన వైకుంఠానికి వచ్చారు. వాళ్ళని లోనికి ప్రవేశించే సమయంలో ద్వారం ముందు కాపలా ఉన్న 2 పురుషులు ఈ బాలకులను చూసి వెళ్ళనీయకుండా తరిమేశారు. ఆ ద్వారపాలకులు వారించడం వలన ద్వారపాలకులు సనక సనందనాథులను లోనికి వెళ్లకుండా అడ్డగించగా విష్ణు దర్శనం చేసుకోవాలన్న కుతూహలంతో ఉన్న విప్రులు అది సహించలేక మీరు తప్పక రాక్షస యోనిలో జన్మింతురుగాక అని శపించారు. ఆ తర్వాత వారు జ్ఞానవర్ధులైన సనక సనందనాథులను ద్వారపాలకులు మీరిద్దరూ ఇక్కడ ఉండడానికి అర్హులు కారు, విష్ణు చరణాలను విడిచిపెట్టి రజోగుణ తమోగుణాలు కలిగిన రాక్షస వంశంలో పుట్టండని శపించారు. వారు ద్వారక పాలక పదవి నుండి భ్రష్టులై సనక సనందనాలను ప్రార్థింపగా ఆ మహాత్ములు దయగలవారై వెంటనే మరల కరుణించి మీకు 3 జన్మల్లో
విష్ణు వైరంతో భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ విధంగా శాపం వల్ల మొదటి జన్మలో ద్వారపాలకులిద్దరూ దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులనే పేర్లతో జన్మించారు. వారిద్దరిలో హిరణ్యాక్షుణ్ణి హరి వరాహరూపంతో సంహరించాడు. హిరణ్యకశిపుడు నరసింహరూపం ధరించిన విష్ణువు చేతిలో మరణించాడు. దాని గురించి మున్ముందు తెలుసుకుందాం వివరంగా. ఆ హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు తండ్రి హింసించినా కూడా మానకుండా నారాయణ పదార్చనా తత్పరుడై శాశ్వత కీర్తిని పరమానందాన్ని పొందాడు. రెండవ జన్మలో ఆ ద్వారపాలకులు కైకసి అని రాక్షసికి రావణ కుంభకర్ణులై జన్మించగా విష్ణుమూర్తి రఘుకులంలో శ్రీరామచంద్రుడై అవతరించి వారిని సంహరించాడు. ఆ రాముని అమోఘ పరాక్రమాన్ని గురించి మార్కండేయ మహర్షి ద్వారా నువ్వు విందుగాని. పేదప మూడవ జన్మలో వారిరువురు మీ పినతల్లికి శిశుపాల దంతవక్త్రులనే పేర్లతో జన్మించాడు. వక్రత్వం బెటులేక పాయని మహావైరంబుతో నిత్యజాత క్రోధ శరణ స్మరణంబులన్ విదళితోద్యత్పాప సంఘాతులై చక్రఛిన్న శిరస్కులై ముని వచశాపావధి ప్రాప్తులై చక్రిం చెందిరి వారు పార్శ్వచరులై సారూప్యభావంబునన్. ఈ 3 జన్మల్లో ఆ ద్వారపాలకులు జన్మించి ప్రతి జన్మలోనూ విష్ణుమూర్తిది అవతారం ఎత్తి ఆ విష్ణుమూర్తి వలన వధించబడి ఇప్పుడు శిశుపాల దంతవక్త్రులు కూడా వధించబడ్డారు. వారి శాపం గడువు పూర్తిగాగా వైకుంఠంలో విష్ణుమూర్తికి సమానమైన రూపాలతో ఆయన యొక్క పార్శ్వదులై అక్కడ చరించారు అని విని ధర్మనందనుడు ఇలా అంటున్నాడు. నారదా, బాలున్ హరిపద చింతాశీలున్ సుగుణాలవాలున్ శ్రీమన్మేధాజాలున్ సంతోషింపక ఎలా శిక్షించే రాక్షసేంద్రుడు అనగా. ఓ మహాత్మా, ఓ నారద, తన కొడుకు చిన్న వయస్సువాడు కదా, నిరంతర హరిపద ధ్యాన తత్పరుడు, గుణవంతుడు, మంచి బుద్ధి గలవాడైన కుమారుని చూచి సంతోషించక హిరణ్యకశిపుడు ఎందుకు శిక్షించాడు అని చెప్తే, ఓ మహాత్మా నారద అని ఆయన అడిగాడు. అడిగినప్పుడు అప్పుడు పరిభూత వ్యధనంబులు నిరుపమ సంసార జలధి నిర్మధనంబుల్ నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవయక్షపణి మిథునంబుల్. ఆ నరసింహస్వామి చరిత్ర కథనాలు అందరి వ్యధలను పోగొట్టేవి. అగాధమైన సంసార సముద్రాన్ని పూర్తిగా మధించగల నేర్పు కలిగినవి. దేవతలు, యక్షులు, నాగులు మొదలైన సమస్త జాతులు స్త్రీ పురుషులను రక్షించగలవి. కాబట్టి ఆ నరసింహుని గురించి వినాలన్న కుతూహలం ఈ పద్యంలో పోతనామాత్యులు వారు చాలా స్పష్టంగా తెలియచేశారు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.